గోపన్పల్లి ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఓ కీలక మంత్రి తెరచాటు బేరం నడిపించినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థలో డీల్ చేసుకుని పనులు ప్రారంభించడంతో ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. తమ భూములను తమకు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీఓ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దమనకాండ వెనుక రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. అక్కడ ఏకంగా 2 కంటైనర్లు వేయడంతో పాటు బౌన్సర్ల పహారాలో జేసీబీలతో పనులు కూడా చేయిస్తున్నారు. సామాన్యుడు గజం సర్కారు భూమిలో గుడిసె వేసుకుంటే బుల్డోజర్లతో హడలెత్తించే అధికారులు సదరు ప్రైవేటు వ్యక్తుల మీద ఈగ పాలనీయడం లేదు. దీనిని బట్టే తెర వెనుక మంత్రాంగం భారీ స్థాయిలో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆక్రమణల వెనుక 100 కోట్ల డీల్ జరిగిందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. సర్వే నెంబర్ 36, 37లోని భాగ్యనగర్ టీఎన్జీఓ భూములపై డి నరసింగరావు ఇతరుల పేరిట ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారనేది బహిరంగ రహస్యం. ఇందులో భాగంగా 30 ఎకరాలపై ఒక నిర్మాణ సంస్థ కన్నేసిందని, ఓ మంత్రి ఆశీర్వాదంతో ఆ భూముల్లోకి ప్రవేశించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 37లోని బసవతారక్ నగర్ లో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు సర్వే నెంబర్ 36లోని 22 ఎకరాల వరకు భూమిని ఆ నిర్మాణ సంస్థ తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. ఈ మేరకు డి నరసింగరావు దశాబ్దాల కిందటే ప్లాట్లు కొన్నామని చెప్తున్న వినాయక్ నగర్ హౌసింగ్ సొసైటీ సభ్యుల నుంచి ఆ నిర్మాణ సంస్థ గుండుగుత్తాగా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఓ మంత్రిని ఆశ్రయించి ఎన్ఓసీలు ఇప్పించి భూమి అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బసవతారక్ నగర్ లోని గుడిసెల్ని ఖాళీ చేయించడం మొదలు సర్వే నెంబర్ 36లో ప్రైవేట్ వ్యక్తులు కంటైనర్లు వేసి భూమిని చదును చేసే పనులు నిర్వహించడం వరకు రెవెన్యూ అధికారుల తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. గతంలో డి నరసింగరావు ఇతరులు క్లెయిమ్ చేసిన భూమి సర్వే నెంబర్ 36, 37లోని టీఎన్జీఓల భూమి ఒకటి కాదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. భూమిని రక్షించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. భూములు ఇప్పటికీ ప్రభుత్వానివిగా రెవెన్యూ రికార్డులో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు అందులోకి ప్రవేశించి చదును చేసే పనులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. పైగా రికార్డుల్లో కనిపించని సర్వే నెంబర్, సబ్ డివిజన్స్ ను అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొనడం విడ్డూరం. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి అన్ని రికార్డులు, ఆధారాలు ఉంటే రెవెన్యూ యంత్రాంగం బాజాప్తా వారికి ఎన్ఓసీలు ఇచ్చి భూమిని అప్పగించాలి. కానీ రికార్డుల్లో వారి పేర్లు ఇప్పటికీ ఎక్కించకుండా, ఎన్ఓసీలు బయటకి ఇవ్వకుండా భూములను మాత్రం ప్రైవేటు వారికి అప్పగించడంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులు వీరికి కాకుండా మూడో వారికి భూమిని అప్పగించకుండా ఇప్పటికీ హైకోర్టు స్టేటస్ కో కొనసాగుతుంది. కానీ సదరు మంత్రి అండతో అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంతో ప్రైవేటు నిర్మాణ సంస్థ సర్వే నెంబర్ 36లో కంటైనర్లు వేసి యథేచ్ఛగా చదును చేసే పనులు కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల నిరసనతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు నిలిపివేసిన సదరు సంస్థ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఎత్తున యంత్రాలతో పనులు కొనసాగించిందని సమాచారం. అంతేకాకుండా ఈ భూమిని అనాధికారిక లేఅవుట్ చేసి ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి ఆధారాలు, ప్రభుత్వ రికార్డులు లేకున్నా పేపర్ పై ప్లాట్లు చేసి నిర్మాణ సంస్థ విక్రయిస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.